అగ్ని ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పూర్ణచందర్, స్వేచ్ఛ గత కొంతకాలంగా కలిసి ఉంటున్నారని మృతురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు. మరోవైపు స్వేచ్ఛ మరణంపై పూర్ణచందర్ లేఖ విడుదల చేశారు. తనకు స్వేచ్ఛకు మధ్య విభేదాలు లేవని లేఖలో పేర్కొన్నారు. అలాగే స్వేచ్ఛకు సంబంధించిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫోన్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వేచ్ఛ లాస్ట్ కాల్ ఎవరెవరితో మాట్లాడిందన్న డేట్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, స్వేచ్ఛ సూసైడ్ కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో స్వేచ్ఛ మృతికి ప్రధానంగా నిందితుడుగా ఉన్న పూర్ణచందర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం సుమారుగా 11 గంటల సమయంలో ఒక లేఖను విడుదల చేసి అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో పూర్ణచందర్ నాయక్ పోలీసులు ఎదుట లొంగిపోయాడు. ప్రస్తుతం పోలీసులు కూడా అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లోని పూర్ణచందర్ నాయక్ ను జడ్జి ఎదుట హాజరుపరచనున్నారు. అతన్ని హాజరుపరిచిన అనంతరం అయితే ఇప్పటికే బెయిల్ కూడా అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. కొద్దిసేపటి క్రితమే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు పూర్ణచందర్ నాయక్ తరఫున అడ్వకేట్ శ్రవణ్ కూడా హాజరయ్యారు. ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఆయన తీసుకున్నారు. ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అలాగే పూర్ణచందర్ యొక్క పూర్తిగా ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వివరాలను కూడా పూర్ణచందర్ నాయక్ తరపున లాయర్ అయితే తీసుకున్నారు. పూర్తిగా కూడా మరికొద్ది సేపట్లోనే అటు బెయిల్ కోరే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితమే పూర్ణచందర్ నాయక్ సంబంధించి కొన్ని వ్యక్తిగత విషయాలు కూడా బయటికి వస్తున్నాయి, సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. స్వేచ్ఛ యొక్క కూతురు పై కూడా తాను లైంగిక దాడికి పాల్పడినట్లుగా కూడా కొంతమంది ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్ణచందర్ నాయక్ పై పోక్సో కేసు వేసేందుకు కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. దీనిపై కూడా కొంత వివరణ రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే పూర్ణచందర్ నాయక్ పై సెక్షన్ 63 అలాగే దీంతో పాటుగా సెక్షన్ 108 కేసులు పోలీసులు నమోదు చేశారు. ఈ రెండు కేసులు కూడా ఆత్మహత్యకు ప్రేరేపించడం, అలాగే పెళ్లి చేసుకుంటానని నమ్మించి చివరకు వివాహం చేసుకోకుండా మోసం చేయడం వంటి ఈ కేసును పొందుపరిచినట్లుగా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే పూర్ణచందర్ నాయక్ ను జడ్జి ముందు హాజరుపరచనున్నారు. అయితే ఇప్పటికే ఇటు స్వేచ్ఛ మృతిపై కూడా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు స్వేచ్ఛ వాడిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తో పాటు మొబైల్ ఫోన్స్ ను కూడా పోలీసులు రికవరీ చేస్తున్నారు. స్వేచ్ఛ లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడింది, ఎప్పుడు మాట్లాడిందని కూడా కాల్ డేటాపై పోలీసులు పూర్తిగా కూడా ఆరా తీస్తున్నారు. అసలు నిజంగానే పూర్ణచందర్ నాయక్ నిన్న పోలీసులు ఎంత హాజరవ్వక ముందు ఒక 5 పేజీల లెటర్ ను కూడా విడుదల చేశారు. ఈ లెటర్ లో కూడా స్వేచ్ఛ ఆత్మహత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదు అని కూడా ఆయన బయటికి చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే స్వేచ్ఛ తల్లిదండ్రులు దీనిపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాపై ఎలాంటి తాను తప్పు చేయకపోయినా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా చంద్ర నాయక్ అయితే ఆరోపించారు. అయితే నిజంగానే తల్లిదండ్రులు అటు స్వేచ్ఛ తల్లిదండ్రుల వెర్షన్ కూడా మరోగా ఉంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఈ తమ బిడ్డ మరణానికి పూర్తిగా కూడా పూర్ణచంద్ర నాయకే కారణం అంటూ కూడా వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు. సో ఇదంతా కూడా నిజంగానే ఎందుకు మరణించిన స్వేచ్ఛ అనే కోణంలో వివిధ కోణాల్లో అయితే పోలీసులు పూర్ణచంద్ర నాయక్ ను విచారిస్తూ ఉన్నారు. రైట్, జడ్జి ముందు హాజరుపరచనున్నారు. రైట్.